ఏం మాట్లాడాలి ఇంతకి నువ్వెవరు? చండి అమ్మ తల్లి. ఇన్ని ఆటంకాలు జరుగుతుంటే నువ్వు ఎందుకు నువ్వు అడిగి కట్టించుకో. ఇక్కడే నువ్వు కట్టించుకో, ఇక్కడే కట్టించుకోవాలి. ఆటంకాలన్నీ నువ్వే తొలగించుకోవాలి. తొలగించి మా చేత పనులు చేయించుకోవాలి. నువ్వే తొలగించుకోవాలన్నీ. జాతర జరిపించుకుంటాను ఇక్కడ. నువ్వే చేసుకోవాలి. మహాచండి అంట ఇక్కడే ఉంటదంట. అది ఇక్కడే గుడి పొద్దున్న నుంచి చెప్తానే ఉంది. నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే గుడి కట్టించుకుంటానని. గవర్నమెంట్ స్థలాన్ని మనమే కాపాడుకోవాలి. ఎవరిని ఆక్రమించకుండా ఏం చేయకూడదు. అలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఉండకూడదు. అది ఏదైనా సరే అది పాటించాలి. అయినా సరే మీ గురించి కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ అందరూ కూడా ఆలోచించి రేపు 11 గంటలకి ఆఫీస్లో మీటింగ్ ఏర్పాటు చేసి మీకు ఈ విగ్రహం అనేది ఈ చుట్టుపక్కల అన్నీ చూస్తాం. ఏ గవర్నమెంట్ స్థలంలో ఎంత ఖాళీ ఉందో, 6 అంకణాల ఏంత అనేది అది ఉన్న పరిధిలో చూసి అది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైంది. ఏదైతే ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఉందో మంచి విలువైన భూమమ్మ. ఎప్పటికన్నా సరే పేదవాళ్ళకి పంచిపెట్టచ్చు, పట్టాలకు ఎన్నో చేయొచ్చు. గవర్నమెంట్ భూమి అనేది మనం ఇలా అడ్డుకోవడం అనేది తప్పు. అర్థమైందా? అలా అని మిమ్మల్ని ఇప్పుడు ఏమన్నా అన్నామా, మిమ్మల్ని పొమ్మన్నా కానీ ఏమన్నా చేసామా? ఏం చేయాలి? మీ మంచి గురించి మాట్లాడి కూర్చొని రేపు మీ పెద్దలతో ఎవరైతే మీరు అందరూ పంపిస్తారో ఆఫీస్కి వాళ్ళతోనే మాట్లాడి అదంతా. డిఎస్పీ గారు కూడా వచ్చారు, పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు. ఏదన్నా వాళ్ళు దురుసుగా మాట్లాడడం కానీ ఏమైనా చేశారా? లేదు. అది పరిస్థితే కాదు. మాట్లాడుకోవడానికనే వచ్చాం, ప్రశాంతంగానే మాట్లాడాం. కావాలనుకుంటే వేరే విధంగా కూడా, కానీ ఎప్పుడు అది ఉద్దేశమే కాదు. అర్థమైంది కదా మీ అందరికీ? కాబట్టి రేపు 11 గంటల వరకు ఈ చుట్టుపక్కల కానీ ఇక్కడ కానీ ఎవరు రావడానికి వీలేదు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఇదంతా చూస్తూ ఉంటారు. ఎవరు ఏమి చేయరు, విగ్రహాన్ని కానీ ఎవరు ఏం చేయరు. సరే, అర్థమైందా? మీరందరూ కూడా లేడీస్ చాలా పోయింది, వెళ్ళిపోండి. ఏం కాదు. 11 గంటలకి డిసైడ్ చేసి